యుద్ధం కొన్ని తరాల భవిష్యత్తును నాశనం చేసే రాక్షస క్రీడ. దానికి ఆరంభం మాత్రమే ఉంటుంది, అంతం ఎరగదు. రోజుల వ్యవధిలో జరిగే యుద్ధాలే పెను విషాదాలను మిగులుస్తాయి. అదే ఏళ్ల తరబడి జరిగితే ఆ వినాశనం, ఆ నష్టం అంచనా వేయడం సాధ్యం కాని పని. ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీనా పరిస్థితి కూడా అలాంటిదే. పిల్లలు టపాకాయలు కాల్చినంత ఈజీగా ఆ రెండు దేశాలు ఒకరిపై ఒకరు బాంబుల వర్షం కురిపించుకుంటున్నాయి. ఏళ్లుగా ఆధిపత్యం కోసం ఒకరు, గుర్తింపు కోసం మరొకరు దాడులు చేసుకుంటూనే ఉన్నారు. ఇంతకీ ఆ రెండు దేశాల మధ్య గొడవేంటి? యుద్ధం ఎక్కడ మొదలైంది? ఇజ్రాయెల్ వాదనేంటి? పాలస్తీనా అభ్యంతరం ఏంటి? అసలు ఈ యుద్ధానికి శాంతి మార్గం లేదా? ఈ మారణ హోమం ముగిసే దారే లేదా? అసలు పాలస్తీనా ఇజ్రాయెల్ వివాదం ఏంటి? బాంబుల మోత, వరుస అటాక్స్ తో టెన్షన్, ప్రతీకారంతో ఒకరిపై ఒకరు మెరుపు దాడులు, బాంబుల మోత, రాకెట్ల దాడులు, లెక్కలేనంత నరమేధంతో బతుకు నిత్య నరకం. ఇలా ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య గొడవ ఇప్పుడే మొదలు కాలేదు, ఒక్క రోజుతో ముగిసిపోయేలా లేదు. గొడవకు 100 ఏళ్ల చరిత్ర. ఏళ్లుగా ప్రతీకార దాడులతో క్షణమొక నరకంగా నిత్యం పగ, ప్రతీకారంతో రగిలిపోతున్నాయి ఆ రెండు దేశాలు. పాలస్తీనాతో దాదాపు శతాబ్ద కాలంగా జరుగుతున్న యుద్ధం భీకర స్థాయికి చేరుకుంటోంది. బాంబుల వర్షం, రాకెట్ల సునామీతో ఇజ్రాయిల్ పాలస్తీనా గగనతలం దద్దరిల్లుతోంది. హమాస్ ఆకస్మిక దాడులతో గాజా స్ట్రిప్ గజగజ వణుకుతోంది. ఇజ్రాయిల్ మొసాదుతో కౌంటర్ ఆపరేషన్ చేస్తున్నా ఈ యుద్ధం ఇప్పటికే వేల మందిని బలి తీసుకుంది. ఇంకా ఎన్ని ప్రాణాలను బలి తీసుకుంటుందోనన్న భయాందోళన మాత్రం కంటిన్యూ అవుతోంది. భూభాగం కోసం రెండు దేశాలు యుద్ధం చేస్తూనే ఉన్నాయి. పాలస్తీనా ప్రాంతాన్ని యూదులు తమ పూర్వీకుల నివాసంగా భావిస్తారు. ఆ ప్రాంతంపై తమకే హక్కు ఉందని వారు వాదిస్తున్నారు. మరోవైపు పాలస్తీనియన్ అరబ్బులు కూడా అది తమ మాతృభూమి అని, యూదులు ఆక్రమించారని ఆరోపిస్తున్నారు. 1947లో పాలస్తీనాను రెండుగా విభజించి యూదులకు, అరబ్బులకు పంచి ఇవ్వాలని, జెరూసలేమును అంతర్జాతీయ నగరంగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితి ప్రతిపాదించింది. దీనికి యూదు నేతలు సమ్మతి తెలిపినప్పటికీ అరబ్బులు ఒప్పుకోలేదు. అప్పట్నుంచి గొడవ స్టార్ట్ అయింది. మొదటి ప్రపంచ యుద్ధంలో పాలస్తీనా ప్రాంతాన్ని పాలిస్తున్న ఒట్టోమన్ సామ్రాజ్యం ఓడిపోవడంతో ఆ ప్రాంతం బ్రిటన్ ఆధీనంలోకి వచ్చింది. ఈ సమయంలో అరబ్బులు ఎక్కువగా, యూదుల సంఖ్య తక్కువగా ఉండేది. అయితే 1920-40 మధ్య కాలంలో యూదులు ఎక్కువ సంఖ్యలో వచ్చి చేరారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఐరోపాలో యూదులపై జరిగిన మారణ హోమం నుంచి తప్పించుకోవడానికి అనేక మంది అక్కడి నుంచి పారిపోయి పాలస్తీనా చేరుకున్నారు. దీంతో ఇక్కడి అరబ్బులు, యూదుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. 1947లో ఈ రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఐక్యరాజ్య సమితి ప్రతిపాదన చేసింది. అయితే ఈ వివాదాన్ని పరిష్కరించలేక బ్రిటన్ చేతులెత్తేసింది. 1948లో బ్రిటిష్ వాళ్లు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోయిన తర్వాత యూదులు ఇజ్రాయెల్ దేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని పాలస్తీనియన్లు తిరస్కరించడంతో యుద్ధం ముంచుకొచ్చింది. ఈ యుద్ధంలో లక్షల మంది పాలస్తీనియన్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అక్కడి నుంచి పారిపోయారు. ఏడాది పాటు సాగిన యుద్ధం ముగిసే నాటికి ఇజ్రాయెల్ చాలా భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది. 1950 నుంచి అక్కడ నిత్యం యుద్ధం జరుగుతూనే ఉంది. 1967లో వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలేమును కూడా ఇజ్రాయెల్ ఆక్రమించేసింది. సిరియన్ గోలన్ హైట్స్, గాజా, ఈజిప్షియన్ సినాయి ద్వీపకల్పాన్ని కూడా స్వాధీనం చేసుకుంది. 2005లో గాజా నుంచి ఇజ్రాయెల్ తప్పుకుని జెరూసలేం మొత్తాన్ని తమ రాజధానిగా ప్రకటించుకుంది. అయితే తూర్పు జెరూసలేంనే పాలస్తీనా రాజధానిగా భావిస్తున్నారు. దీనికోసమే యుద్ధం కంటిన్యూ అవుతోంది. దాదాపు గత 30 ఏళ్లలో అనేక సార్లు శాంతి చర్చలు జరిగినా వివాదాలు పరిష్కారం కాలేదు. ఇప్పట్లో పరిష్కారం అయ్యేలా కూడా కనిపించడం లేదు. ట్రంప్ కూడా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఒక శాంతి ఒప్పందాన్ని సూచించారు. దీనికి ఇజ్రాయెల్ ఒప్పుకున్నా ఏకపక్షంగా ఉందంటూ పాలస్తీనా అంగీకరించలేదు. ప్రతిసారి యుద్ధం జరగడం, శాంతి కోసం ఏవో ప్రతిపాదనలు రావడం, ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. ఒక యుద్ధం చేసిన గాయం మానిపోతుందని భావిస్తున్న సమయంలోనే మరో యుద్ధం ముంచుకొస్తోంది. 100 ఏళ్ల చరిత్ర ఉన్న, దశాబ్దాలుగా దాడులు చేసుకుంటున్న గడిచిన ఏడాది కాలంలో
ఇజ్రాయెల్ పాలస్తీనా వార్ కొత్త టర్న్ తీసుకుంది. ఇజ్రాయెల్పై ఒక్కసారిగా హమాస్ దాడులు స్టార్ట్ చేయడంతో యుద్ధం పీక్ లెవెల్కు చేరుకుంది. భీకర పోరు కొనసాగుతోంది. ఈ రెండు దేశాల వార్తో మిడిల్ ఈస్ట్లో టెన్షన్ సిచ్యువేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఇజ్రాయెల్ తరపున మొసాద్, పాలస్తీనా తరపున హమాస్ కౌంటర్కు ఎన్కౌంటర్ అన్నట్లుగా ఆపరేషన్స్ చేస్తున్నాయి. హమాస్ టాప్ లీడర్లను ఖతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది ఇజ్రాయెల్. అసలు ఇజ్రాయెల్ హమాస్ వార్ ముగుస్తుందా? శాంతి ప్రతిపాదనకు ఒప్పుకోరా? ఈ నరమేధానికి అంతం పలికేది ఎవరు? మొసాద్ వర్సెస్ హమాస్ అన్నట్లుగా యుద్ధం. హమాస్ మెరుపు దాడులతో పీక్ లెవెల్ కి వార్. పోటాపోటీ ఆపరేషన్లు, వరుస పెట్టి ఎన్కౌంటర్లు. 100 ఏళ్ల చరిత్ర, 74 ఏళ్లుగా ప్రతిరోజు దాడులు. ఇలా ఇజ్రాయెల్ పాలస్తీనా వార్ కొనసాగుతూనే ఉంది. మధ్యలో ఎన్నోసార్లు యుద్ధాలు జరిగాయి. శాంతి ప్రతిపాదనలతో కాస్త వెనక్కి తగ్గారు. కానీ 2023లో మొదలైన యుద్ధం మాత్రం విజయమో వీర మరణమో అన్నట్లుగా పోరాడుతున్నాయి రెండు దేశాలు. పాలస్తీనా తరపున హమాస్ మిలిటెంట్లు రక్తం చిందిస్తున్నారు. వెయిట్ చేసి వెనక్కి తగ్గినట్టు కనిపించిన ఇజ్రాయెల్ కూడా మొసాదుతో ఆపరేషన్స్ స్టార్ట్ చేసింది. గత ఏడాది అక్టోబర్లో హమాస్ మెరుపు దాడులతో యుద్ధం పీక్ లెవెల్కి చేరుకుంది. డజన్ల కొద్ది మిలిటెంట్లు దక్షిణ ఇజ్రాయిల్లోకి చొరబడ్డారు. గాజా నుంచి రాకెట్ దాడులు చేస్తూ ఇజ్రాయిల్ సరిహద్దు కంచెను దాటారు. హమాస్ మిలిటెంట్లు 160 మంది ఇజ్రాయిల్ వాసులను చంపడంతో పాటు 1200 మందిని బందీలుగా తీసుకెళ్లారు. ఆ తర్వాత ఇజ్రాయిల్ కూడా ప్రతీకార దాడులు మొదలుపెట్టింది. ఏడాదికి పైగా భీకర కాల్పులు, పోటాపోటీగా సొరంగాల నిర్మాణాలు, కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. హమాస్ ఏదైతే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ 7th అక్టోబర్ 2023న సదరన్ ఇజ్రాయెల్ మీద దాడి చేసి లోపలికి చొచ్చుకొని వచ్చి ఇజ్రాయలీస్ని కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్లిన తర్వాత నుంచి పరిణామాలు అన్నీ చూస్తే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇజ్రాయెల్ ఆల్సో రీటాలియేటెడ్. వెరీ disproportionate use of force also has happened from Israeli side. As a result, thousands of innocent civilians in Palestine also lost their life, which is very sad. వరుస దాడులతో హమాస్ను అంతం చేయడమే లక్ష్యంగా ఊహించని రీతిలో అటాక్స్ చేస్తోంది ఇజ్రాయెల్. తమ గూఢాచార వ్యవస్థ మొసాద్ను ఫీల్డ్లోకి దించి హమాస్ను పూర్తిగా ఖతం చేయడమే పనిగా పెట్టుకుంది. ఈసారి తూర్పు జెరూసలంను తమ ఆధీనంలోకి తీసుకోవడమే టార్గెట్గా అటాక్స్ చేస్తోంది. ప్రాణ నష్టం జరిగినా, హమాస్ రెచ్చిపోయినా కాస్త తగ్గినట్లే తగ్గి 2 అడుగులు వెనక్కి వేసి పంజా విసురుతోంది. ఇప్పుడు ఇజ్రాయెల్ దెబ్బకు హమాస్ వణికిపోతోంది. హమాస్ టాప్ లీడర్లను వరుసపెట్టి హతం చేస్తోంది ఇజ్రాయెల్. గతేడాది అక్టోబర్ 7 నాటి మెరుపు దాడులకు ప్రధాన సూత్రధారిగా భావిస్తోన్న హమాస్ మిలిటరీ వింగ్ హెడ్ మహ్మద్ డెయిఫ్ను ఖతం చేసింది. డెయిఫ్ అనేవాడికి ఇజ్రాయిల్లో నరరూప రాక్షసుడిగా పేరుంది. ప్రాణాలు తీయడం, ఇజ్రాయిల్ లక్ష్యంగా అటాక్స్ చేయడంలో మాస్టర్ మైండ్ అని డెయిఫ్ని గొప్ప లీడర్గా భావిస్తుంది హమాస్. ఇప్పటికే హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియాను ఇరాన్లో మట్టుబెట్టింది ఇజ్రాయిల్. కొడితే ఏనుగు కుంభస్థలంలో కొట్టాలన్నట్లుగా వ్యూహం పన్ని తమ మీద దాడి చేస్తున్న హమాస్ మెయిన్ లీడర్లను అంతం చేస్తుంది ఇజ్రాయిల్. డెయిఫ్, హనియా తర్వాత హమాస్ హెడ్ పోస్టులను చేపట్టేందుకు రెడీ అవుతున్న లీడర్లను కూడా ఇజ్రాయిల్ టార్గెట్ చేసింది. దాడులు, ప్రతి దాడులు సరే, మరి యుద్ధం ముగిసేదెప్పుడు? ఇదే ఇప్పుడు అందరికీ ఉన్న డౌట్. అయితే హమాస్ అంతమో లేక తూర్పు జెరూసలంను స్వాధీనం చేసుకోవడమో ఏదో ఒకటి తేలాలంటోంది ఇజ్రాయిల్. శాంతి ఒప్పందాలకు సిద్ధంగా ఉన్నా, చర్చలకు ఒప్పుకున్నా పాలస్తీనా ముందుకు రాకపోవడం, హమాస్తో సామాన్యుల ప్రాణాలు తీయించడంతో రగిలిపోతోంది ఇజ్రాయిల్. ఈసారి యుద్ధం అంటూ ముగిస్తే ఏదో ఒకటి తేలాలని ఫిక్స్ అయింది. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.